వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. సో, ఒక కానిస్టేబుల్ అభ్యర్థి ఆత్మహత్యా ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది. ఈ యొక్క నోటిఫికేషను భర్తీ ప్రక్రియ ముందుకు పోవట్లేదని చెప్పేసి అందుకు సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్ కూడా ఈరోజు ఈనాడు మెయిన్ పేపర్‌లో రావడం అనేది జరిగింది. 2022లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడంతో దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థి 2023 జనవరి 22న ప్రిలిమ్ పరీక్షలు నిర్వహించగా వాటిలో ఉత్తీర్ణుడయ్యాడు. తర్వాత శారీరక దారుఢ్య పరీక్షలకు తేదీ ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కారణంగా వాయిదా వేయడం అనేది జరిగింది. ఆ నోటిఫికేషన్‌కు సంబంధించినటువంటి ఈ యొక్క దేహదారుఢ్య పరీక్షలు ఇంతవరకు కూడా పెట్టలేదనేటటువంటి మనస్తాపంతో ఆ యొక్క అభ్యర్థి ఆత్మహత్య ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది. దయచేసి మిత్రులు ఎవరూ కూడా ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. జీవితం అనేది చాలా విలువైనది. ఇప్పటికైనా ప్రభుత్వము స్పందించాలి. ఈ యొక్క నోటిఫికేషన్‌ను ముందుకు తీసుకోబోవాలి. ఈ యొక్క అభ్యర్థుల యొక్క మనోభావాలను గుర్తించి ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఈవెంట్స్ ప్రక్రియకు సంబంధించినటువంటి తేదీలు కూడా ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటూ, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.